హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. మనం తినే ప్రతి మెతుకు మీద భగవంతుడు పేరు నిర్ణయిస్తారంటారు. కానీ ఆ మెతుకు బిర్యానీయా చద్దన్నమా అనేది నిర్ణయించేది కేవలం మనం ఆడవాళ్ళం మాత్రమేనండి. వంటింట్లో ఏది చేస్తామో మన ఆడవాళ్ళకే తెలుసండి. కాకుంటే భర్తకైనా, అత్తకైనా, పిల్లమామలకైనా ఎవరైనా చేసి పెడితే ఇది చేసి పెట్టమంటే తన ఇష్టం వచ్చింది మనం చేసి పెట్టేది కేవలం ఆడవాళ్ళమే కదండి. వంటింట్లో ఎంత రుచిగా చేసినా మనము టేస్టీగా ఉందని చెప్పేది ఇంట్లో వాళ్ళేనండి. తర్వాత ఇంటికి వచ్చిన నలుగురు చుట్టాలు కూడా బాగుంది, ఇంకోసారి చేసి పెట్టు అనేలా టేస్టీగా ఉండే రెసిపీ మిస్ అవ్వకుండా చూసేయండి. చూసే ముందు మన ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలా నేనైతే 300 పచ్చిమిర్చి ఇలా నీట్గా తీసుకున్నానండి. ఇలా కడిగి తొడుమలు తీసిన తర్వాత మనము అడ్డంలో చుంచేసుకోవాలి లేదా కట్ చేసుకోవాలండి, అది మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇలా చూడండి, చక్కగా ఈ విధంగా చుంచి వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. ఇవి కాస్త ఆరిపోయిన తర్వాత లోపు మనము అప్పుడే చెట్టు నుండి రాలిన కొబ్బరి ఉంటుంది కదండి, ముందే వర్షాకాలం గాలి దుమారాలు కూడా వచ్చేస్తున్నాయి. ఇలా రాలిన కొబ్బరితో లేత కొబ్బరికాయలు పీచి తీర్చి పళ్ళగొట్టేస్తే ఈ విధంగా వచ్చేస్తుందండి. ఇలా చూడండి, ఈ లేత కొబ్బరితోని మనమే ఈ రెసిపీ కనుక చేసామనుకో టేస్ట్ మాత్రం భలే ఉంటుందండి. సండే రోజు చికెన్ మటన్ కూడా గుర్తురాదు, బిర్యానీ తినాలి అనాలన్న ఆలోచన కూడా దరికి చేరేదండి. ఇలా లేత కొబ్బరిని మనము చేతితోనే శుభ్రంగా కడిగి ఈ విధంగా తీసుకొని పెట్టుకోవాలండి. ఈ సైజులో తీసుకొని పెట్టుకొని ఇవి కాస్త చూడండి, లేత కొబ్బరి టేస్ట్ మాత్రం భలే రుచిగా ఉంటుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది అబ్బా, చాలా చాలా టేస్టీగా భలే రుచిగా ఉంటుంది. మరి ఎలా తయారు చేస్తే బాగుంటుందో మిస్ అవ్వకుండా చూసేయండి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని ఒక అందమైన కడాయి పెట్టుకొని దాంట్లోనే 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 స్పూను జీలకర్ర వేసుకొని అది కాస్త చిటపటలు ఆడుతుంది అనుకున్నప్పుడు చూడండి ఈ విధంగా చిటపటలు ఆడాలండి. ఇది కాస్త చిటపటలు ఆడిన తర్వాత మనము 4-5 తెల్ల రిబ్బలు వేసేసుకోవాలి. ఇలా వెల్లుల్లి రిబ్బలు వేసినప్పుడు పొట్టుతో చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి చిల్లుతాయి, పొట్టుతో ఉంటాయి కనుక. కాకుంటే పొట్టుతోనే వేసుకోండి, టేస్ట్ అప్పుడు కానీ బాగా వచ్చేస్తుందండి. ఇలా మనకి లేతగా తీయటి కొబ్బరిని ఈ విధంగా వేసుకొని దానితో పాటు వేపేసుకోవాలండి. చిన్న మంట పైన వేపేసుకుంటే టేస్ట్ అనేది రెట్టింపు అవుతుందండి. తింటుంటే నోటికి కమ్మగా ఉంటుంది, కారం కారంగా, పుల్ల పుల్లగా, కొంచెం తీయగా కూడా. ఈ పచ్చడి మిస్ అవ్వకుండా చేసేయండి. కొబ్బరి కాస్త మంచిగా వేగిపోయిన తర్వాత చుంచిపెట్టిన 300 గ్రాముల పచ్చిమిర్చిని చక్కగా ఈ విధంగా వేసేసుకోండి. ఇవి కూడా మనము చిన్న మంట పైన చక్కగా వేపేసుకోవాలండి. ఎంత చిన్న మంట అంటే ఎక్కువ టైం అవుతుంది కదా అక్క అనుకుంటారు. ఎంత ఎక్కువ టైం అయినా చిన్నగా వేపేసుకోవడం మూలంగా మంచిగా ఫ్రై అవుతాయి, టేస్ట్ కూడా భలేగా ఉంటుందండి. మనకి చూడండి చక్కగా పచ్చి కొబ్బరి, ఈ లేత కొబ్బరి, తీయటి కొబ్బరి, గ్రీన్ మిర్చిలో వేసి చిన్నగా ఈ విధంగా వేపేసుకోవడం మూలంగా 4 బుక్కలు ఎక్కువనే తినాలనిపిస్తుంది. ఇలాంటి పచ్చడి మీరు ఇంట్లో చేసినప్పుడు తప్పనిసరిగా 1 గ్లాసు బియ్యం ఎక్కువనే వండేసుకోండి. ఇలా చూడండి, మనకి అప్పుడు కొబ్బరి పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు కచ్చకాయంత చింతపండు లేదా 3 రెబ్బల చింతపండు ఈ విధంగా వేసేసుకోండి. నీట్గా క్లీన్ చేసి నారలు లేకుండా, పీచులు లేకుండా ఈ విధంగా వేసేసుకోండి. చక్కగా ఈ విధంగా మనకి అప్పుడే కోసిన కొత్తిమీర 1 కట్ట మార్కెట్లో 10 రూపీస్ పెడితే చక్కగా వచ్చేసేదండి. ఇలా చక్కగా నీట్గా కడిగి కట్ చేసుకొని ఇలా మనకి లేతగా ఉన్న కొత్తిమీర కూడా లేత కొబ్బరిలో వేస్తే టేస్ట్ అనేది భలేగా వచ్చేస్తుంది. రుచి ఇంకా చెప్పనక్కర్లేదండో, చాలా చాలా బాగుంటుంది. నేను ఏదో మాటల్లో కాదు చెప్పేది, సోది కాదండి. తింటే కానీ చేసుకొని ఆ టేస్ట్ మనకి తెలుస్తుంది. అబ్బబ్బబ్బా, ఆ రుచే వేరబ్బా. ఈ పాతకాల పచ్చట మళ్ళీ రిపీట్ చేసి వంటగదిలో గుమ్మగుమ్మలు ఆడించండి. ఇంట్లో వాళ్ళు మెచ్చుకోకుంటే నాకు కామెంట్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా చూడు, లేత కొబ్బరి తీయటి కొబ్బరితో గ్రీన్ చిల్లీతో ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము స్టవ్ కట్టేసుకోవాలండి. 10 నుండి 15 నిమిషాలు చల్లార పెట్టుకోండి ఓపికతో. ఇలా మీకు టైం ఉన్నప్పుడే చేసుకోండి అబ్బా, టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఖాళీ జారు లేదా రోలు లేదా ఇలా నూరుకునే వాళ్ళైతే రోట్లో నూరేసుకోండి. నేనైతే అందుబాటులో లేదు కనుక చిన్న రోలు కనుక నేను మిక్సీ జార్లో ఈ విధంగా వేసుకుంటున్నానండి. ఇలా వేసిన తర్వాత మనము 1 రెబ్బ ఫ్రెష్గా ఉండే కరివేపాకు పచ్చిదే వేసుకోండి, అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. దొడ్డుప్పు అనేది 1/2 స్పూన్ వేసుకోండి. ఈ దొడ్డుప్పు వేయడం మూలంగా ఈ పచ్చడి భలే రుచి ఉంటుందండి. 5-6 తిప్పులు తిప్పితే అబ్బా అందమైన పచ్చిమిర్చి కాస్త నలిగిపోయి పేస్ట్ అయిపోయింది, టేస్ట్ మాత్రం బాగుంటుందండి. మరి ఇలా చూడండి, పచ్చిమిర్చి పచ్చి కొబ్బరితో చేసిన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. పాపం అన్నేసి చూడు నన్నేసి చూడంటే ఎలా ఉంటుందండి, అందుకే నేనైతే పోపు వేసి
చూస్తున్నాను టేస్ట్ ఇంకా రెట్టింపు చేద్దామని, ఇంట్లో వాళ్ళని మెప్పించాలని కూడా. ఇలా చూడండి, 2 స్పూన్ల ఆయిల్ కాకుండా 1 స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. దాంట్లో 2 స్పూన్లు వేసాం కనుక జీలకర్ర, ఆవాలు, 3 ఎండుమిర్చి వేసేసుకొని, అలాగే తెల్ల రిబ్బలు కూడా కట్ చేసి కరివేపాకు రిబ్బలు కూడా వేసుకొని చక్కగా చిన్న మంట పైన వేపేసుకోండి. ఇది మంచి స్మెల్, ఫ్లేవరు ఇల్లంతా కుమ్మేసిందబ్బా అనుకున్నప్పుడు ఈ పోపులో కొంచెము ఇంట్లో మూలకున్న ఇంగువ పొడిని తెచ్చి చల్లేసుకోండి. అప్పుడు కానీ టేస్ట్ అనేది బాగుంటుందండి. ఫ్లేవర్కి ఫ్లేవర్ ఉంటుంది. ప్లేట్లో అన్నం వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా మనము పచ్చిమిర్చి పేస్ట్, పచ్చి కొబ్బరితో చేసిన ఈ పచ్చడి ఒక ప్లేట్లో తీసుకొని ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుందబ్బా. ఈ టేస్ట్ మిస్ అవ్వకండి, తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ మర్చిపోకండి అబ్బా, చాలా చాలా బాగుంటుంది. ఇలా వేడివేడి అన్నంలో కానీ రోటీలో కానీ తిన్నామనుకో సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. అలాగే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.